శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు 9 ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు. మీ వృత్తిపరమైన కార్యకలాపాలు ఊపందుకోవడం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా మారి ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. మీ అనుభవం, జ్ఞానం మీకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తాయి. ప్రభుత్వం లేదా అధికారిక వర్గాలకు సంబంధించిన పనులు పరిష్కారమవడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ కెరీర్, వ్యాపారంలో సామరస్యం పెరగడం వల్ల లాభాలు స్థిరంగా వస్తాయి. మంచి ప్రతిపాదనలు రావడం వల్ల కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించే అవకాశం లభిస్తుంది. మీ హోదా, ప్రతిష్ట పెరగడం వల్ల ఆర్థికంగా కూడా మీ స్థాయి పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో మీ అనుభవం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సహచరులు, భాగస్వాముల సహకారంతో ఆర్థిక ప్రణాళికలను వేగవంతం చేస్తారు. మొత్తం మీద ఈరోజు అంతటా శుభప్రదమైన వాతావరణం ఉండి ఆర్థికంగా బలపడతారు. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారికి ఈరోజు చాలా బావుంటుంది. మీరు మానసికంగా, శారీరకంగా చాలా ఉత్సాహంగా, సుఖంగా ఉంటారు. మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. వృత్తిపరమైన విజయాలు, గౌరవమర్యాదలు పెరగడం మీ మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. మీరు మీ పెద్ద మనసుతో అందరితో కలిసిపోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే పనిలో వేగం పెరిగినప్పటికీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. సరైన విశ్రాంతి, సమయానికి భోజనం చెయ్యడం ముఖ్యం. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవడం వల్ల దీర్ఘకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు లేకుండా రోజంతా చురుకుగా, ఆనందంగా గడుపుతారు. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు కెరీర్లో ఒక మైలురాయిలాంటిది. మీ వృత్తిపరమైన కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. నిర్వహణ సంబంధిత పనులలో మీరు చాలా ప్రభావవంతంగా ఉంటారు. మీ అనుభవం, నైపుణ్యాలు మీకు ఉన్నత స్థానాన్ని అందిస్తాయి. పై అధికారులు, సహోద్యోగులు అందరూ మీకు సహకరిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మీ పనికి గుర్తింపుగా అవార్డులు లేదా ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీ హోదా, ప్రతిష్ట గణనీయంగా పెరుగుతాయి. మీ ప్రణాళికలను వేగవంతం చేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తిజీవితంలో సామరస్యం, శుభప్రదమైన వాతావరణం నెలకొంటాయి. మంచి ఉద్యోగ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటతీరు, ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. సహోద్యోగుల మద్దతుతో మీరు ఏ పనైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారంలో కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి వస్తున్న వ్యాపారాలు లేదా ఆస్తికి సంబంధించిన వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీ అనుభవం, నిర్వహణ నైపుణ్యాలు వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి. ప్రభుత్వ టెండర్లు లేదా కాంట్రాక్టులు మీకు లభించే అవకాశం ఉంది. మీ ప్రణాళికలను వేగవంతం చేసి మార్కెట్లో మీ స్థానాన్ని పటిష్టం చేసుకుంటారు. భాగస్వాములు, ఉద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో సామరస్యం పెరిగి అంతటా శుభఫలితాలు గోచరిస్తాయి. మీ గౌరవం, ప్రతిష్ట పెరగడం వల్ల కస్టమర్లలో మీపై నమ్మకం పెరుగుతుంది. మంచి వ్యాపార ప్రతిపాదనలు రావడం వల్ల వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఇది మీకు చాలా సంతృప్తికరమైన రోజు. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు వారి అనుభవం, జ్ఞానం బాగా ఉపయోగపడతాయి. మీరు చదువులో మంచి పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రణాళికలు సఫలమవుతాయి. ఉపాధ్యాయులు, పెద్దల అనుభవం నుండి మీరు చాలా నేర్చుకుంటారు. వారి సహకారం మీకు లభిస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడడం వల్ల మీరు సెమినార్లలో, చర్చలలో బాగా రాణిస్తారు. మీ ఏకాగ్రత బాగుంటుంది మరియు మీరు సుఖంగా చదువుకోగలుగుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద విద్యా జీవితంలో సామరస్యం, విజయం ఉంటాయి. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశివారికి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. విజయం తల ఎక్కి అహంకారంతో ప్రవర్తించకుండా చూసుకోవాలి. మీ పెద్ద మనసును, ఉదార స్వభావాన్ని కాపాడుకోవాలి. అందరినీ గౌరవించడం కొనసాగించాలి. వృత్తిపరమైన పనుల వేగంలో వ్యక్తిగత సంబంధాలను నిర్లక్ష్యం చేయవద్దు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించటం మంచిది. ఆర్థికంగా మంచి ప్రతిపాదనలు వచ్చినప్పుడు వాటిని గుడ్డిగా నమ్మకుండా మీ అనుభవంతో విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. మీ హోదా, ప్రతిష్ఠ పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈరోజు ధనస్సు రాశివారికి గౌరవం, ఆనందం లభిస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవడం వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనుతుంది. కుటుంబ సభ్యులందరూ మీకు సహకరిస్తారు. మీ అనుభవం, సలహాలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీరు మీ పెద్ద మనసుతో అందరినీ కలుపుకొనుపోతారు. కుటుంబంలో మీ మాటకు గౌరవం లభిస్తుంది. మీ నాయకత్వంలో కుటుంబం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు ఇంట్లోవారికి కూడా మేలు చేస్తాయి. ఇంట్లో సామరస్యం, శాంతి నెలకొని ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులతో మీ విజయాన్ని పంచుకునే ఆనందంగా గడుపుతారు. ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో చాలా సామరస్యపూర్ణంగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా సానుకూలంగా ఉంటుంది. మీ వృత్తిపరమైన విజయాలు మీ భాగస్వామికి ఆనందాన్ని ఇస్తాయి మరియు వారు మీకు పూర్తి మద్దతుగా నిలుస్తారు. మీ అనుభవం, జ్ఞానం మీ భాగస్వామికి కూడా మార్గనిర్దేశనం చేస్తాయి. ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో లేదా ఆస్తి విషయాలలో మీ భాగస్వామి సలహా మీకు ఉపయోగపడుతుంది. మీ ఇద్దరి మధ్య గౌరవం, అవగాహన పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సుఖం, శాంతి నెలకొని ఉంటాయి. ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రేమ జీవితంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధంలో పరిపక్వత, గౌరవం పెరుగుతాయి. మీ కమ్యూనికేషన్ సానుకూలంగా ఉండడం వల్ల మీ భాగస్వామితో మీ బంధం మరింత బలోపేతమవుతుంది. మీ అనుభవం, మీ పెద్ద మనసు మీ భాగస్వామిని ఆకట్టుకుంటాయి. మీ ప్రేమకు అందరి సహకారం లభించే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి గౌరవప్రదమైన కుటుంబం నుండి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ హోదా, ప్రతిష్ఠ కారణంగా మంచి సంబంధాలు మీ ముందుకు వస్తాయి. మీ ప్రేమ జీవితంలో సామరస్యం, స్థిరత్వం పెరుగుతాయి. తొందరపాటు లేకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీ ప్రేమ జీవితానికి మేలు చేస్తాయి. మొత్తంగా మీరు ఆశించిన ప్రయోజనాలు లేదా లాభాలు అందడంలో కొంత జాప్యం జరగవచ్చు. స్నేహితుల నుండి లేదా పెద్దల నుండి మీరు ఆశించిన సహాయం సరైన సమయానికి అందకపోవచ్చు. ఇది మిమ్మల్ని కొంత నిరాశకు గురిచేయవచ్చు. కానీ మీ సహజమైన ఆశావాద దృక్పథాన్ని కోల్పోవద్దు. ఆర్థిక విషయాలలో ఊహాజనిత పెట్టుబడులకు, స్పెక్యులేషన్లకు, లాటరీలకు దూరంగా ఉండటం చాలా మంచిది. డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ సృజనాత్మక ఆలోచనలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను నిలపినట్టుకోవడానికి చాలా శ్రమించవలసి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మాట్లాడడానికి సమయం కేటాయించండి మరియు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆరోగ్య విషయంలో జీర్ణ సంబంధిత సమస్యలు, తొడలు లేదా నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సరైన ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ముఖ్యం. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు వాస్తవికతను విస్మరించకూడదు. అత్యాశకు పోకుండా ప్రస్తుతం మీకున్నదానితో సంతృప్తిపడడానికి ప్రయత్నించండి. రాఖీ పండుగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తవిక దృక్పథం. ఆకాశంలో విహరించకుండా భూమిపై నిలబడి వాస్తవిక పరిస్థితులను అంచనా వేయడం ద్వారా మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.